యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే యూపీఎస్ ఏదైతే జీపీఎస్ తరహా ఆంధ్రప్రదేశ్లోది కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంటే దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఉద్యోగులు ప్రకటించారు. గుడ్. బట్ ఒక్కటే ఆలోచించుకోండి, భారతదేశంలో బడ్జెట్లో జీతము ఉట్టి ఈ పెన్షన్లకే మొత్తం డబ్బులంతా ఖర్చు పెట్టేసి దేశానికి మేమేం చేయలేమని ఎవ్వడూ చేతులు ఎత్తేసుకుని కూర్చోలేడు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూర్చోలేదు. అది ఫస్ట్ పాయింట్, నెంబర్ 1. రెండవది, మన సెక్యూరిటీ ఉన్నంతలో ఏం చేయగలం? 50% ఫిక్స్డ్. దానికి ఏదన్నా కావాలంటే యాడింగ్, అంటే ఆ 50 కాకుండా వాళ్ళతో పాటుగా తర్వాత కుటుంబ సభ్యులకు కూడా ఓకే అంటున్నారు. దాంట్లో ఉన్నటువంటి సెట్ చేయాలి. కానీ ఓపీఎస్, ఒరిజినల్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అన్నటువంటిది అసాధ్యం. కాలం మారింది, దానికి అనుగుణంగానే ఉంటుంది. సిపిఎస్తో పోల్చుకుంటే జీపీఎస్ అయినా యూపీఎస్ అయినా బెటరు. ఓపీఎస్ అయితే ఇవ్వలేరు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే వాళ్ళ రాష్ట్రాల్లో పరిస్థితి ఎట్టుందో కూడా తెలిసిందే. ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఇస్తారు, మళ్ళీ వచ్చిన వాళ్ళు తీసేస్తారన్నట్టు వాళ్ళ ఉద్దేశం. బేసిక్గా ఇది ఒక పెద్ద డైలమాలో కాకుండా ఒక శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించకపోతే చివరికి ఉద్యోగం రిటైర్ అయిన రోజున ఏమొస్తుందో అర్థం కాక తలబట్టుకునేటువంటి పరిస్థితి ఇప్పటికి రిటైర్ అయిన ఉద్యోగులు అనుభవిస్తున్నారు. అలాగే రేపటి ఉద్యోగులు అనుభవించే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సి ఉంది.